అందరికీ నమస్కారం. టాప్ ఎమ్మెల్యే కారుకి ఘోర ప్రమాదం. కుటుంబ సభ్యులకి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మాగంటి పెద్ద కూతురు అక్షరాకైతే తీవ్ర గాయాలయ్యాయి. మరో కూతురికి స్వల్ప గాయాలైనట్టు తెలుస్తుంది. నార్సింగిలోనైతే పోలీస్ అకాడమీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనపై నార్సింగి పోలీస్ స్టేషన్లోనైతే కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి మాగంటి సునీత అయితే బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ ఆమెపైన ఘన విజయం అయితే సాధించారు. ఉప ఎన్నికలో ఓటమి తర్వాత మాగంటి కుటుంబం రాజకీయాల్లో అంత యాక్టివ్గా లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో అయితే మాగంటి కూతుర్లు కూడా తమ తల్లికి మద్దతుగా అయితే ప్రచారం చేశారు. మాగంటి భార్య సునీత ఓటమి తరువాత మా ఇద్దరు కుమార్తెలు ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తూ కూడా రాజకీయాలకు దూరంగా ఉండడం గమనార్హం. అయితే మాగంటి గోపీనాథ్ కుమార్తెలు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గల కారణం ఏంటి అంటే ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్ టైర్ అయితే ఊడిపోవడం. అలాగే ఈ ప్రమాదం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ పైన జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు మాగంటి కుమార్తెలిద్దరూ కూడాను ప్రయాణిస్తున్న కారు డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాగంటి పెద్ద కూతురైన అక్షరాకైతే తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు ఆసుపత్రిలో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరవుతున్నారు. మరి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.